నమస్కారం S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జువలపాలెంలో భార్యపై భర్త కత్తితో దాడి. పెంటపాడు గ్రామంలో ట్రంప్ సుంకాలపై వామపక్షాలు నిరసన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జువలపాలెంలో భార్యపై భర్త కత్తి దాడి సంఘటన చోటు చేసుకుంది. చర్చిలో ప్రార్థన చేస్తుండగా ఆమెపై కత్తితో దాడి చేస్తుండగా భర్తను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పచెప్పారు. తాడేపల్లిగూడెం జువ్వలపాలెం చర్చిలో భార్యపై భర్త కత్తిదాడి సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. భార్య సంగీత దుబాయ్లో పనిచేసి 2 నెలల క్రితమే ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో భార్యపై అనుమానంతో పలుమార్లు ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. పెద్దల సమక్షంలో రాజీ చేసినప్పటికీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలుపుతున్నారు. అనుమానంతోనే భార్యపై కత్తిదాడి చేశాడని స్థానికులు తెలుపుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుకున్నాను కదా అనుమానండి. ఆయన ఏమో నాకు సాయం చేయకుండా కష్టపడుకుని ఇల్లు గట్ట కట్టుకున్నానండి. అది ఏమైనా ఆయన నన్ను గెంటేసి ఆ ఇల్లు ప్లాన్ ఉండాలని ఆయన ప్లాన్ అండి. పొద్దున కూడా ఆయన ఇష్టపడినట్టు తిట్టుకున్నాను. నేను ఏమనలేదండి. ఏమనుకున్నా చర్చికి వెళ్ళానండి. నేను చర్చిలో ఉన్నాను. లాస్ట్ ముగింపు ప్రార్థనలో వచ్చి చర్చిలోనే నన్ను ఆయన ఇష్టం వచ్చినట్టు ఎంతమంది ఆపకుండా 7 దిక్కుల మీద పొడి చేశారండి. ఇదండి మాకైతే 2 పిల్లలు ఉన్నారు. ఫైనాన్స్ అంటే మాకైతే ఇంటి వాయిదాలు ఉన్నాయండి, డోకరాలు ఉన్నాయి. ఆయన అయితే ఏమీ కట్టాడండి. నాకు సంబంధం లేదని వెళ్ళిపోతాడండి. అక్కడెక్కడ అప్పు చేసి నాకు ఒంట్లో బాగోక కోర్టు నుంచి అయితే నేను వచ్చేసానండి. వచ్చిన కాడి నుంచి కూడా ఆయన ఏమీ ఇంట్లోకి ఏమీ తేవట్లేదండి, ఏమీ కట్టట్లేదు. అన్నిట్లో కూడా వచ్చాక కూడా నేను 2 లక్షలు అప్పు చేసుకుని ఇవన్నీ కట్టుకుంటా తిన్నానండి. ఇప్పుడు కూడా ఆయన నాతో మాట్లాడతలే, నేను ఆయనతో మాట్లాడతలే, మాకేం తెచ్చి పెడతలేదండి. ఎవరి బతుగా అన్నట్టు ఉన్నానండి. ఆ ఇంట్లోంచి వెళ్తలేదు నేనని. ఇంట్లోంచి అయితే వెళ్తలేదు, ఎందుకంటే నేను కష్టపడి కట్టుకున్నానని ఆ ఇంట్లోనే ఉన్నానండి. ఇంట్లోంచి వెళ్తలేదని ఇంకా ఆయన ఈ పని చేశాడండి. మొత్తానికి చంపేస్తే ఏ కూడా ఉండదని చర్చిలో ఉన్నదాన్ని ఇంటికాడైతే ఎవరైనా చూస్తారని చర్చిలో అంత జనం కొర్లు మూసుకుని ఉన్నాయండి. లాస్ట్ ప్రార్థన ముగింపు ప్రార్థనకి కళ్ళు మూసుకొని ఉంటారు. అసలు ఎవరు గమనించలేకపోయారండి. ఆయన మొత్తం గమనించకపోతుంటే ఆయన ఇష్టం వచ్చినట్టు కోర్టు చేశారు. నా పేరు ఎంత సంతోష్ అండి. ఇలా చర్చిలో ప్రార్థన జరుగుతుండగా మధ్యలో అతను వచ్చి అమ్మాయిని కొంచెం ఇలా పడవడం జరిగింది. జరగగానే మేము అందరం ఆపామండి. ఆపిన తర్వాత అమ్మాయిని పక్కన కూర్చోబెట్టాం. ఈలోపు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేసాం. పోలీసు వాళ్ళు వచ్చారు. అంబులెన్స్ కూడా వచ్చింది, అమ్మాయిని తీసుకెళ్ళింది. ఆ అబ్బాయినేమో ఎస్ఐ వారు వచ్చి తీసుకుని వెళ్ళారు. అసలు గొడవ ఏంట్రా అని చెప్పి చాలా చుట్టాల బంధువులను అడిగితే ఇలాగా ఇంటికాడ ఏదో పర్సనల్ గొడవ వాళ్ళది, మనోడు ఇక్కడ నువ్వు చూసుకుని వచ్చాడు, ఇలా చేశాడు అని చెప్పేసి చెప్పారనమాట. వెంటనే కదండి అంబులెన్స్ రావడం దూరం నుంచి వచ్చిందండి. అంబులెన్స్ రావడం చాలా లేట్ అయింది. అంబులెన్స్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిందండి. జరిగిన తర్వాత ఒక 2 నిమిషాలు అంతా పట్టింది అంబులెన్స్ రావడానికి. దూరం నుంచి వచ్చింది, తీసుకుని వెళ్ళింది. తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 9వ తేదీన అన్నదాత అండగా అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన అన్నదాతకు అండగా అనే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎరువుల కొరత, రైతులు పడే ఇబ్బందులపై ఆర్టీఓకి వినతిపత్రం అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు, తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఈ వర్షాలకి రైతాంగం అంతా తీవ్రమైన ఆందోళన ఎదుర్కొన్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఓ పక్కన అధిక వర్షాల వల్ల డెల్టా ప్రాంతం అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ డ్రైన్స్ నిర్వహణ సకాలంలో సిల్ట్ తీయటంలో కానీ, సకాలంలో గుర్రపటెక్క తీయటంలో కానీ, లేకపోతే గుర్రపటెక్క మీద కెమికల్ స్ప్రేయింగ్ చేసి మళ్ళీ వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ డ్రైన్లన్నీ కూడా మరి నీరు పారే విధంగా రెడీ చేయాలన్న విషయం కలెక్టర్ గారి దగ్గర నుంచి, జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఇరిగేషన్ శాఖ, డ్రైనేజ్ వ్యవస్థ, అగ్రికల్చర్ వ్యవస్థ అందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యం చేయడం మూలంగా ఇవాళ మొన్న కురిసిన వర్షాలకి డెల్టా ప్రాంతం అంతా కూడా పాపం వాళ్ళు ఊడుపులు ఊడ్చి, ఎక్కడో బెంగాల్ నుంచి, బీహార్ నుంచి ఊడ్చేవాళ్ళని తీసుకొచ్చి ఊడిపించి
2 కోటాలు మందేసి గుళికలేసి తీవ్రంగా నష్టపోయారు. ఇవాళ యూరియా రాష్ట్రంలో యూరియా బస్తా దొరకని పరిస్థితికి తీసుకొచ్చారంటే అంటే ఈ ప్రభుత్వం ఏం చేసినా స్వలాభానికి తప్ప ఏ రకంగా దోపిడీ చేయాలన్న ఆలోచన తప్ప రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి చేయదా? ఇవాళ రైతులు 260, 270 రూపాయల మధ్యలో కొనవలసిన యూరియా ఇవాళ 400, 450, 500కి అమ్ముతూ ఉన్నారు. ఏంటంటే తెలుగుదేశం కొట్ట తెలుగుదేశం, వైఎస్ఆర్ జనసేన కొట్ట జనసేన, అక్కడ ఉన్న నాయకులు కప్ చెప్పేసి లారీలు ఆ జనసేన. నిన్న వెస్ట్ పేపర్ గ్రామం వెళ్ళాం, అక్కడ 7 లారీలు వచ్చినాయంట. ఎవడో జనసేన వాడికి ఒక 2 లారీలు 3 లారీలు ఇచ్చారంటే, ఇంకోటి ఎవడికో తెలుగుదేశం వాడికి ఒక 2-3 లారీలు ఇచ్చారంట. వాళ్ళు 500, 450 వాళ్ళు ఇష్టం వచ్చినా అమ్ముతూ ఉన్నారు. పెంటపాడు గ్రామంలో ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వామపక్షాలు పిలుపు మేరకు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరిపరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, బంకు నాగేశ్వరరావు మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాల మీద తన పెత్తనం సాధించడానికి, అమెరికాలో తన బలాన్ని పెంచుకోవడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారని వారు దుయ్యపట్టారు. మన దేశం ఎగుమతి చేసే సరుకుల మీద 25% సుంకం విధించారని, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నామని పేరుతో మరో 25% అదనంగా సుంకం విధిస్తున్నారని బాహటంగా ప్రకటించారని వారు తెలిపారు. ఈ దేశ ప్రజలను, రైతాంగాన్ని, వ్యవసాయ రంగాన్ని కాపాడాలని వారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు సుబ్బారావు, పెనగంటి దుర్గా, తెర్లి రాజేష్, జి సాయి, పి నాగేశ్వరరావు, ఏ శివారెడ్డి, కొత్తల పండు, బండారు అశోక్, ఎం ప్రభాకర్, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పెంటపాడు మండలం ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీని ఉద్దేశం ప్రధానంగా అమెరికా ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం మీద కక్షపూరితమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం, భారతదేశం మీద అనేకటువంటి పన్నుల రూపాన్ని ఈ రోజున 25% నుంచి 50% కూడా పన్నులు విధించడం అనేది కూడా జరిగింది. ప్రధానంగా మనకి ఉత్పత్తి అయిన భారతదేశంలో మన జిల్లా పశ్చిమ గోదావరిలో కూడా రైలు ఉత్పత్తి కానీ అనేకమంది వస్తువులు భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువులు అనేకమంది ఉన్నాయి. అంటే రైతుకు సంబంధించి ఈ రోజున ఈ సుంకం పెట్టిన వల్ల రైతు పండించిన పంటకి వాళ్ళకి సరైన గిట్టుబాటు లేదు అనేది ఒక పక్కన గొగ్గోలు పెడితే ఈ ఒక్క భారం కూడా రైతుల మీద విపరీతంగా పడుతుంది. ఇది సరైనది కాదనేది సిపిఎం పార్టీగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా మరి ట్రంప్ గారు ఇటీవల కాలం దీంతో పాటుగా మరి అమెరికాలో ఉన్న మన భారతదేశ విద్యార్థులను కూడా అక్కడ ఏ రకంగా ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ చదువుకున్న విద్యార్థులు కానీ వాళ్ళందరికీ కూడా దేశాలు రద్దు చేసి రిటర్న్ వివిధ దేశాల్లో ఉన్న వాళ్ళని రిటర్న్ పంపించే పరిస్థితి కూడా చేస్తున్నారు. కానీ కావాలనే ఉద్దేశంతో అమెరికాలోనే మనం చూడండి, అమెరికాలో ఇటీవల మనం చూస్తే అమెరికాలో అక్కడున్న ప్రధానికం, అక్కడున్న ఆంధ్ర రాష్ట్రాల నుంచి వెళ్ళేవాళ్ళు, భారతదేశం నుంచి వెళ్ళేవాళ్ళు, అక్కడున్న ప్రజానీకం కూడా, అక్కడ అమెరికాలో ఉన్న సొంత దేశంలో ఉన్న ప్రజానీకం కూడా అమెరికా అధ్యక్షుడి పైన ట్రంప్ పైన పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. మొత్తంగానే 9 వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఆంక్షకు వ్యతిరేకంగా ఈవేళ నిరసన కార్యక్రమం చేయమని చెప్పి పిలిపించారు. దాంట్లో భాగంగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏదైతే మన భారతదేశంలో తీసుకున్న సుంకాలు ఉన్నాయో సుంకాలు రద్దు చేయమని చెప్పి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. అదే కార్యక్రమం పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద కూడా జరుగుతుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ తన యొక్క ఉనికిని కాపాడుకోవడం గురించి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే భారతదేశం మీద సుంకాలు వేయటమే కాకుండా అనేక దేశాల మీద సుంకాలు వేశాడు ఆయన. చైనా మీద అయితే 140% సుంకాలు వేసామని చెప్పి అన్నాడు ఆయన. చైనా దేశం కూడా చెప్పింది 140% సుంకాలు వేస్తే నీకన్నా ఎక్కువ సుంకాలు వేస్తానని చెప్పి కబడ్డారని చెప్పి చైనా బెదిరించింది. అయితే మన భారతదేశంలో మోదీ గారు మాత్రం నేను 52 అంగుళాల సాధికార వ్యక్తిని, నేను చాలా బలమైన వ్యక్తిని, నాకు ఆర్థిక వ్యవస్థ గట్టిగా ఉంది, అలాగే నాకు సైనిక వ్యవస్థ ఉంది,
అమెరికాని ఏమైనా ఢీకుంటారని చెప్పి అన్నదే తప్ప అమెరికా విధించిన సుంకాలకి మాత్రం ట్రంప్కి వ్యతిరేకత సమాధానం చెప్పే పరిస్థితి కనపడతలేదు. ఇవాళ మనం చూస్తున్నాం, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటున్నాం. మనం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటే 20% మేము అదనంగా సుంకం విధిస్తామని చెప్పాడు మోడీ గారు, ట్రంప్ గారు. దానికి కూడా మనం ఏం మాట్లాడలే. అయితే ఈవేళ కమ్యూనిస్ట్ దేశంగా ఉన్న చైనా దేశం ఉంది. భారతదేశంలో కాకుండా ఇతర దేశాలు, ప్రపంచ దేశాలు ఆర్థిక వ్యవస్థలో ప్రధానమైన స్థానంలో చైనా ఉంది. అటువంటి చైనా దేశం కమ్యూనిస్ట్ పార్టీ దేశం. ఈవేళ అమెరికాని ఢీ అంటే ఢీ అని ఢీ కొట్టే పరిస్థితి చైనా ఒక్కటే దేశం దగ్గర ఉంది. చైనా, రష్యా, భారతదేశం 3 దేశాలు కలిసి మన కూటంగా ఏర్పడ్డాయి. సిపిఎం పార్టీ కంటపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం భారత్పై అమెరికా ప్రభుత్వం, అక్కడ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ గారు సుంకాలు 50%, 30%, అవసరమైతే 100% పెంచారని చెప్పి అన్నారు. దీనికి ప్రధానంగా ఆయన చెప్పారు ఏంటంటే, ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది కాబట్టి ఉక్రెయిన్ యుద్ధం ఆపాలంటే రష్యా నుంచి భారత్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ కొంటుంది కాబట్టి ఆ డబ్బుతో రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి క్రూడ్ ఆయిల్ కొనొద్దని చెప్పని చెప్తుంది. అయితే వాళ్ళు చెప్పిన ఒకవేళ అది అవునా కాదని పక్కన పెడితే మనం రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనడం తప్పు అని పడుతున్నారు. కానీ అదే ఉక్రెయిన్కి ఆ యుద్ధానికి ఆద్యం పోసి యుద్ధ సామాగ్రిని, నిధులు సమకూర్చుంటే అమెరికా మట్టుకి తప్పు అని చెప్పి ఒప్పుకుంటలేదు. కాబట్టి అధ్యక్ష మీరు ప్రధానంగా ఉన్న దేశాల్లోనూ మీరు అమెరికా డాలర్ చలమని అవుతుంది కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మిగతా చిన్న చిన్న దేశాల్లో కూడా భయప్రాంతం చేయాలని చెప్పి కూడా విపరీతంగా ట్రంప్ సుంకాలు పెంచాడు. పెంటపాడు మండలం పడమర వెప్పరు గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. పడమర వెప్పరు గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ బాబు ఇచ్చిన అబద్ధపు హామీలను ప్రజలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, అధికారం చేపట్టే 14 నెలలు గడుస్తున్నా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి సంపత్, కర్రి భాస్కర్ రావు, బొద్దాని శ్రీనివాస్, రెడ్డి సూరిబాబు, దాసరి హైమావతి, బోనం వీరయ్య, కోసూరి వెంకటరాజు, తెంటు గోపి, కనుపూరి ఉదయ భాస్కర్, సిర్రపు శాంతకుమార్ పాల్గొన్నారు. 45 గ్రాములు ఏరుశనగ ఫస్ట్ 3 సార్లు, రాగి జావ మంచి బాగా ఐరన్ ప్రోటీన్ బాగుంటుందండి. 3 రోజులు రాగి జావ, 3 రోజులు ఇది పిల్లలకి 6 రోజులు మంచి భోజనం పెడితే మీ పిల్లలే చెప్పారు, నాకు ఇంట్లో భోజనం కంటే మా స్కూల్లోనే భోజనం బాగుందని చెప్పేవారు. అటువంటిది మన ఎక్కడ కొట్టేశారు. స్కూల్ బాగా చేసిన కోట్లు పెట్టి ఇవాళ వెప్పర్ మొదటి నుంచి మీ రోడ్డు ఎలా ఉండేది, ఇవాళ 3 కోట్లు పెట్టి సిమెంట్ రోడ్డు వేయించాను. మేమే ఏం చేయమని చెప్పుకుంటున్నాను అంటే రాగానే జేబులు పట్టుకొచ్చాడు నాకు ఇలా అంటూ ఇంకా చెయ్యాలంటే 3 పనులు చేయాలి, చేయించవచ్చు కదా. ఇక్కడ రైనర్ కూడా కట్టాలి, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16 నెలలు దగ్గర 16 నెలలు జరుగుతూ ఉంది. ఎక్కువ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మేము ప్రజలకి ఏం షూరిటీ ఇస్తున్నామో, ఏమి హామీ ఇస్తున్నామో హామీ పత్రం రూపంలో వాళ్ళిద్దరూ కూడా సంతకాలు చేసి ప్రమాణం చేసి ఇంటింటికి బాండ్ల రూపంలో ఇచ్చారు. దానికి సంబంధించి మీకు ఒకసారి ఈ వివరణ ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఒకప్పుడు సెంటిమెంట్ ఇవి అంటే జిల్లా కలెక్టర్ కంటే పవర్ఫుల్ అంట. అక్కడ ఆ దక్షిణామూర్తి అనే ఈ గారు ఉండేవాడు. నేనంటే మహాగౌరవం. నాకు ఎక్కడ వచ్చి నీళ్లు పడవలేదు అంటే ఇగో పలానా కాలం నువ్వు లెవెల్ పెంచాలి, నాకేం చేస్తో తెలియదు అంటే గొప్ప మీరు ఎవరికి చెప్పండి, నేను ఏదో రాత్రిపూట ఉన్నా నేను ఇప్పుడు పెడతానని. ఎక్కడ రైతుకి ఇబ్బంది లేకుండా 5 ఏళ్ళు గడిపించమే. నీకు ఎద్దలు వచ్చినా అలా సప్లై చేసాం, నీళ్ళు మునిగిపోతున్నా అలాగే ఆదుకున్నాం, ఎరువులు అలాగే సప్లై చేసాం, ఇతరాలు అలాగే సప్లై చేసాం, పండించిన పంటకే ఎక్కడికక్కడ ఏ రేస్ మీదకి వెళ్తుందో తెలియకుండా నేర్పించాం. మొన్నటి మట్టికి మొన్న మరి మన గ్రామం నుంచి వచ్చారు, ఎవరి మా దారి ఎవరు కొట్టలేదని పట్టేసి రోడ్డు మీద పెట్టేసేవాడిని ఎవరు తోపలేదని.
చివరికి 100 రూపాయలు 200 రూపాయలు తగ్గి కటింగ్ చేసుకుని కమిషనర్కి అప్పగించుకుని దాన్ని తోడుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.